యెహోవా చదవండి ఎవరైనా ఒకరు. ప్రతిఫలం ఇచ్చును. యెహోవా యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండనట్లు నీవు వచ్చితివి. కానీ చదవండి యెహోవా రెక్కల కింద నీకు సురక్షితంగా ఉంటావు. నువ్వు చాలా సేఫ్టీ ప్లేస్కి వచ్చావు. ఇక్కడ నీకు ఆయన రెక్కల నీడ ఉంటుంది. రెక్కల నీడ సురక్షితంగా ఉంటావు. శత్రు చేతిలో ఇంకా బలి కాకుండా ఉంటావు. మంచి ప్లేస్కి వచ్చావు. కొంతమందికి మంచి ప్లేసులు తెలియదు, చెడ్డ ప్లేసులు తెలియదు, ఎక్కడ సారం ఉందో కూడా తెలియదు కొంతమందికి. క్రైస్తవులకి చెప్తుండేది. అయితే రూతుకి అన్నాడు, చాలా మంచి ప్లేస్కి వచ్చావు, ఫలమిచ్చే దగ్గరికి వచ్చావు, నేను చెప్పినట్లే విను. సరే, ఆమె పొలంలో ఎక్కడ, వేరే పొలంలో ఎక్కడ కనబడకుండా ఆ పొలంలోనే ఏరుకుంటా ఉంది. పొలం అంటే ఏమిటి? విత్తనాలు అంటే ఏంటి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ అధ్యాయం 38 వచనం. இந்த நிலத்தில் வேறு இந்த விதைகளை நீ எடுத்துக்கொள் அப்படின்னு சொன்னால், நிலம்னா உலகம், இந்த இந்த விதைன்னு சொன்னால் దేవుడు వార్తై. చదవండి. ఫలము లోకము, మంచి విత్తనాలు రాజు సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధాలు. పొలం అంటే ఏమిటి? ఈ లోకం. విత్తనాలు అంటే ఏమిటి? దేవుని మాటలు. దేవుని మాటలు అక్కడికి వస్తుందిలే. పొలం అంటే ఎక్కడ? లోకం. లోకంలో విత్తనాలు అంటే ఏమిటి? దేవుని వాక్యం. లోకం అంటే మట్టి కాదు. కలపండి, కలపలేరా దీన్ని? కలపలేరా? లోకం అంటే మట్టి కాదు, కలపండి. చెప్పలేరా? అది కూడా చెప్పలేరు. ఇది కూడా రాదా మీకు? లోకం అంటే చెప్పు, నువ్వు చెప్పు. మట్టి కాదా? లోకం అంటే మట్టి కాదు. కళలు చెప్పు. కాదు, కళలు చెప్పు. మనుషులో కదా. లోకం అంటే మట్టి కాదు, మనుషులు.